హలో అందరికీ, ఇవాళ తోటకూర కాడలు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తోటకూర కాడలను నీట్గా పీల్ చేసుకుని చిన్న ముక్కలుగా కోసుకుని మగ్గిన ఉల్లిపాయల్లోకి వేసుకుని ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఆయిగులు వేసుకున్న రొయ్యలు కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇందులోకి సరిపడా కారం వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కొబ్బరి, టమాటా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఎసరు పోసుకొని మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో రుచిగా ఉండే తోటకూర కాడలు రొయ్యల కర్రీ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.